హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను గైస్. మీ అందరు సపోర్ట్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే మ్యాటర్కి వస్తే ఈరోజు హైదరాబాద్ వెళ్ళాలి గైస్. ఎందుకంటే మా వైఫ్కి ఎగ్జామ్ ఉంది. యాక్చువల్గా మా సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. సో యాక్చువల్గా ఏమనుకున్నామంటే బైక్ పైన వెళ్ళాలని అనుకున్నాం. కానీ మార్నింగ్లో చూసేసరికి కొంచెం వర్షం స్టార్ట్ అయింది. బట్ ఇంకా కుదరదు. కాకపోతే నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఏం చేద్దాం, ఇక తప్పలేదు. కార్లోనే వెళ్ళాలి. సో ఇంకా బయలుదేరడం, కార్లోకి వెళ్తాం గైస్. ఓకేనా, డన్. హాయ్ గైస్, ఇప్పుడే స్టార్ట్ అయినాం హైదరాబాద్కి. సో మేబీ 2 hours పడుతుండొచ్చు. ఇంకా ఎగ్జామ్స్ అయిపోగానే బ్యాక్ టు సిద్దిపేట. సో లెట్స్ గో. గైస్, ఎందుకో రైట్ టైర్లో గాలి తక్కువగా అనిపించింది. ఎందుకైనా మంచిది వెళ్ళేటప్పుడు చెక్ చేయించుకుందాం అని అనుకున్న టైంకి ఇక్కడ రోడ్ పైన షాపింగ్ తను మొత్తం చెక్ చేసి తర్వాత బయలుదేరాను. అసలు గైస్, నేను బైక్ పైన వెళ్దామని అనుకున్నాను. బట్ రెయినీగా ఉండేసరికి వర్షం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అరే ఎందుకులే కార్ తీసుకొని వెళ్దాం అని అనుకున్నా. బట్ కార్ తీసుకొని రావడమే మంచిదైంది. ఎందుకంటే తర్వాత ఎండ వచ్చింది. బట్ ఆ ఎండకు కూడా తట్టుకోవడం కార్ అయితేనే బెటర్ అయింది. లేకపోతే చాలా ఇబ్బంది పడే వాళ్ళం కావచ్చు. సో బెటర్ అయింది కార్లో రావడం వల్ల. హాయ్ గాయ్స్, ఆల్మోస్ట్ రీచ్డ్ ఇన్ హైదరాబాద్. ఇంకా మేబీ ఒక 3 minutesలో తన కాలేజీలో ఉంటాం. సో గైస్, తను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది. చాలా చాలా వేడి, అంటే చాలా వేడి ఉంది హైదరాబాద్లో. ఇంకోటి ఏంటంటే నాకు ఒక చిన్న వర్క్ కూడా ఉంది ఇక్కడ. ఏంటంటే నా OnePlus మొబైల్ డిస్ప్లే ఖరాబ్ అయింది, డ్యామేజ్ అయింది. దాన్ని సర్వీస్ సెంటర్లో ఇచ్చి కొత్త డిస్ప్లే వేపిద్దామని అనుకుంటున్నా. సో అది తొందర అవుతుందా టైంకి అవుతుందా తెలీదు. తను అక్కడికి వెళ్ళి కనుక్కుంటే తెలుస్తుందేమో. సో అక్కడికి ఇప్పుడు నేను వెళ్దామని అనుకుంటున్నా. డెస్టినీ ఇప్పుడు ఇక్కడ తన కాలేజ్ నుంచి అక్కడికి 2.5 kilometers చూపిస్తుంది. అట్లీస్ట్ 15 to 20 minutes పడుతుండొచ్చు. సో అక్కడికి వెళ్ళి మొబైల్ ఇచ్చేసి ఎంత టైం పడుతుందో అడుగుదామని అనుకుంటున్నా. OnePlus స్టోర్కి వెళ్ళాను గైస్. వాళ్ళు ఒక 1/2 hourలో నాకు డిస్ప్లే వేసి ఇచ్చేసారు. తర్వాత బయలుదేరాను. గ్యాస్ మొత్తం మీద వచ్చిన పని అయిపోయింది. ఎగ్జామ్ రాసింది తనే, వీడియో తీసింది కూడా తనే. యాక్చువల్గా బాగా ఆకలి అవుతుంది, తనకు కూడా బాగా ఆకలి అవుతుంది. నేను మధ్యలో మంచి ఫుడ్ చూసి ఆపి అక్కడి నుంచి తినేసి బ్యాక్ టు సిద్దిపేట. ఓకే, డన్. రీచ్డ్ సిద్దిపేట. ఇప్పుడు టోల్గేట్ దగ్గర ఉన్నాం. ఒక 15 to 20 minutesలో ఇంటికి చేరుతాం. యాక్చువల్గా మధ్యలో ఎక్కడైనా తిందామని అనుకున్నాం.
బట్ మా వైఫ్ ఎందుకు అవసరం లేదు, బయట తినడం ఎందుకు, హెల్త్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి ఫుడ్ అరేంజ్మెంట్ చేసింది. సో థ్యాంక్ యూ. Okay guys, we are reached in Siddipet and ఇప్పుడు మేము డబుల్ బెడ్రూమ్ పోతున్నాం. డబుల్ బెడ్రూమ్ పోయి లంచ్ చేసి బ్యాక్ టు హోమ్. ఓకే గాయ్స్, సీ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ గంట బెల్ కొట్టండి. బాయ్. మీరు తప్పుగా అనుకోనంటే చెప్తాను గాయస్, చిన్నదో పెద్దదో కొత్తదో సెకండ్ హ్యాండ్ కానీ కార్ అయితే ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే ఈ రోజులలో చాలా కష్టం ఫ్రెండ్స్. మీరు కూడా ఆలోచించండి.